సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, ఆయన అడగండి. ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరన్నా దౌర్జన్యం చేసిందారా, ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేషన్ కాడ ధర్నా చేసినామని అడగండి. సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగాని దద్దమ్మరు, ఆయన అట్లా చేయకపోతే ఆయన దద్దం అవుతాడు. ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈ రోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు 2005లో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేశావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని. కాబట్టి అట్లా చేసిన మీరు దద్దమ్మ. సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన, ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది. మీరు మళ్ళీ ఈ రోజు సతీష్ రెడ్డిని అడగండి, ఏనా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా, మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది, ఏం జరిగిందని సతీష్ రెడ్డిని అడుగు. ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెబితే అప్పుడు మీరు దద్దమ్మలు. సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నా అని చెప్తే అతను దద్దమ్మ అవుతాడు. ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మలు అంటారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేమైనా కాదనేది మేము తర్వాత చెప్తాం. ఇంకా ఫ్రస్ట్రేషన్కి పోయి అద్దంలో చూసుకో కూకటి వేలతో పెకలించాం అది ఇది అని మాట్లాడినాం. అద్దంలో చూసుకుంటే ఇంకోటి చూసుకుంటే మీ 40 ఏళ్ల చరిత్రలో వైఎస్ ఇంటి పేరు ఉండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేనే ఉత్తర కుమారుని మాదిరి ప్రగల్భాలు చెప్పడం లే, మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా. దానికి అద్దంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపరుస్తుంది. అవినాష్ రెడ్డి నువ్వు అద్దంలో చూసుకో, నువ్వు చూసుకునే ప్రతిసారి అద్దంలో వివేకానంద రెడ్డి ఫోటో కనొస్తుంది నీకు. నువ్వు ఏదన్నా అద్దంలో చూసుకునేదానికి ఏదైనా మంచి వ్యక్తి అందమైన మగం ఉండొచ్చేమో నీకు. కాబట్టి నేను అందరూ మోహించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు ఇని మద్దలు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత దద్దమ్మనైతే తర్వాత నేనైతే కాదు అవినాష్ రెడ్డి. ఈ విషయం తప్పకుండా ఇంకో మాట మాట్లాడాడు. మాకంట చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినాడంట, అది మారబోతుంది, మేము గెలుచుకోకుంటే నన్ను గుడ్డలు ఇప్పదీసి పులివెందుల రైతులు చంద్రబాబు దగ్గర అక్కడ పెడతారంట, అందుకని నేను ఇంట్లో ఇదంతా చేసినాను. మీకు మొన్న సాయంత్రమే పులివెందుల రైతులు అందరూ కలిసి నిన్ను గుడ్డలు ఇప్పదీసి జగన్ ముందర పెట్టినారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏం చేస్తానావు, నీకంతా అప్పగిస్తే నీ చేతగానితనమని జగన్మోహన్ రెడ్డి తిరిగితే ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడావు. పులివెందులు ఎక్కడికి పోయినా కూడా విచారించుకో. నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో అందరికి ఇంకా అంతో ఇంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈ అవినాష్ రెడ్డి వల్లనే జగన్మోహన్ రెడ్డికి కుటుంబం దూరమైంది, తర్వాత తల్లి చెల్లి కూడా దూరమైంది. ఈ అవినాష్ రెడ్డిని ఒక్కసారి దద్దమ్మని చేయకుంటే ఇది ఖచ్చితంగా దద్దమ్మని చేయాలా, చేసి అప్పటికన్నా జగన్ రెడ్డికి తెలివి వచ్చి ఈ అవినాష్ రెడ్డిని పక్కన పెడితే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నువ్వు ఎన్ని ఫోన్లు కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా నీ వాళ్ళు ఎవరు కూడా నీకు సహకరించక నువ్వు దద్దమైనావు. ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అర్థం కాలేదా? మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మేము కలిసి నిన్ను దద్దమ్మని చేసేసాము. నువ్వేం పెద్దగా ఇంకా నీకు అది అర్థం కాలేదంటే తర్వాత మేమేం చేయలేం. లాస్ట్ లో చివరగా ఏదో రైతులు అక్కడికి ఎలక్షన్కి వచ్చింటే మేము అన్ని గెలిచింది విని గెలిచిందన్నమాట. నిజంగా చెప్తానా, 5 ఏళ్లలో మంది హార్టికల్చర్ బెల్ట్ మీకు నిజంగా రైతుల పట్ల ఏదంటే 5 సంవత్సరాలు డ్రిప్ మెటీరియల్ లేకుండా గోడాడిచ్చినారు. ఇన్సూరెన్స్ ఈ రోజు ప్రతి రైతు బ్యాంకుకు పోయి కట్టుకుంటాడా లేదా? జగన్మోహన్ రెడ్డి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ సృష్టించి ఫ్రీ అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుందో రాకుండా చేసిన రైతులు మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారని అనుకోవడం 100% తప్పు. గిట్టుబాటు ధర కల్పిస్తాం, తర్వాత ధరల స్థిరీకరణకు 3000 కోట్లు ఇస్తామని మనం అమ్మిన శనిగలకు ఆ తర్వాత డబ్బులు ఇచ్చేదానికి కూడా మీకు దిక్కు లేదు.